ఐపీఎల్ 2024 కి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అయితే కంపారిజన్ చేద్దాము. అండ్ ఈ బోత్ టీమ్స్ ప్లేయింగ్ 11 లో ఏ ప్లేయింగ్ 11 ఐపీఎల్ 2024 కి స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఈ టూ టీమ్స్ ఐపీఎల్ 2024 లో తలబడితే ఏ టీం గెలవబోతుందో కూడా తెలుసుకుందాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ముందుగా మనం చూద్దాము బోత్ టీమ్స్ యొక్క టాప్ ఆర్డర్. ముందుగా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, ఇషాంత్ కిషన్ అండ్ తిలక్ వర్మ అయితే ఉంటారు ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ లో. ఇంకా నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ డివెన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే అయితే ఉంటారు టాప్ ఆర్డర్ లో. ఇంకా ఈ యొక్క బోత్ టీమ్స్ యొక్క టాప్ ఆర్డర్ ని కంపారిజన్ చేసి చూసాక అబ్సల్యూట్లీ నాకైతే ముంబై ఇండియన్స్ టీమ్ టాప్ ఆర్డర్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ బోత్ టీమ్స్ యొక్క మిడిల్ ఆర్డర్. ముందుగా వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ శివం దుబే, డారెల్ మిచెల్ అండ్ రవీంద్ర జడేజా అయితే ఉంటారు సిఎస్కే మిడిల్ ఆర్డర్ లో. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అండ్ టిమ్ డేవిడ్. ఇంకా ఈ యొక్క బోత్ టీమ్స్ యొక్క మిడిల్ ఆర్డర్ ని కంపారిజన్ చేసి చూసాక అబ్సల్యూట్లీ బోత్ టీమ్స్ ఆర్ ఈక్వల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బోత్ టీమ్స్ యొక్క మిడిల్ ఆర్డర్ సెట్ గా కనబడుతుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఈ బోత్ టీమ్స్ యొక్క లోయర్ ఆర్డర్. ముందుగా ముంబై ఇండియన్స్ రొమరో, షెఫర్డ్, పీస్ చావ్లా, జిల్లర్డ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ నువాన్ అయితే ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసి నిహాల్ అయితే ఉంటాడు. ఇదే ముంబై ఇండియన్స్ యొక్క లోయర్ ఆర్డర్. ఇంకా నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహేష్ దీక్షణ అండ్ పతిరానా. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసి సమీర్ అయితే ఉంటాడు. అండ్ ఇంకా బోత్ టీమ్స్ యొక్క లోయర్ ఆర్డర్ ని చూసాక ఏ టీం లోయర్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది అంటే అబ్సల్యూట్లీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లోయర్ ఆర్డర్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ని కంపారిజన్ చేసి చూసాక ఐపీఎల్ 2024 లో ఈ టూ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగితే ఏ టీం మ్యాచ్ గెలుస్తుంది అంటే అబ్సల్యూట్లీ అయితే ముంబై ఇండియన్స్ టీమ్ కి అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీమ్ లో బ్యాటింగ్ డెప్త్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అండ్ హార్డ్ హిట్టర్స్ కూడా ఉన్నారు. నాకెందుకో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కంటే ముంబై ఇండియన్స్ టీమ్ కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బోత్ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ కౌంట్స్ చూసుకున్నా కానీ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఫేవరబుల్ గా ఉన్నాయి. ఐపీఎల్ లో ఈ బోత్ టీమ్స్ ఇంతవరకు 36 టైమ్స్ తలబడితే అందులో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 16 మ్యాచెస్ గెలిస్తే ముంబై ఇండియన్స్ టీమ్ 20 మ్యాచెస్ అయితే గెలిచారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ముంబై ఇండియన్స్ టీమ్ కి చెన్నై టీమ్ పై అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. మరి మీకేమనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ ముంబై ఇండియన్స్ టీమ్ ఏ ప్లేయింగ్ 11 స్ట్రాంగ్ గా ఉంది? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఐపీఎల్ 2024 లో ఈ బోత్ టీమ్స్ తలబడితే ఏ టీం గెలుస్తారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అయినా లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.